చెల్లెలు ప్రేమించి పెళ్లి చేసుకుందన్న అక్కసుతో బావను పాశవికంగా హత్య చేసిన బావమరుదుల ఉదంతమిదే. మండపేట మండలం జెడ్ మేడపాడు గ్రామానికి చెందిన ఆయనవెల్లి సంధ్య ప్రస్తుత రాయవరం డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తోంది. ఆమె ద్వారపూడికి చెందిన పోలుపల్లి వీర వెంకట సూర్య ప్రకాశరావు గత కొంతకాలంగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. గురువారం అన్నవరంలో వివాహం చేసుకున్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గురువారం రాత్రి సంధ్య అన్నదమ్ములు ఇద్దరు ద్వారపూడి వేములపల్లిలో సూర్య ప్రకాష్ రావుని విచక్షణ రహితంగా బండరాలతో కొట్టి హతమార్చారని అతని తండ్రి ఇచ్చిన కంప్లైంట్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు సిఐపి దొరరాజు తెలిపారు. ఈస్ట్ గోదావరి జిల్లా మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్వారపూడి గ్రామంలో నిన్న రాత్రి అనగా 26వ తేదీ రాత్రి ప్రేమ వివాహం చేసుకున్నారని చెప్పేసి అమ్మాయి యొక్క అన్నయ్య తమ్ముడు కలిపి ఎవరైతే ప్రేమ వివాహం చేసుకున్నారో పోలుపల్లి వీర వెంకట సూర్యప్రకాశ్ రావు అని చెప్పేసి అతని ఏజ్ నెంబర్ 42 years అండి. కమ్యూనిటీ బై గౌడ, కమ్యూనిటీ బై తెలుగుల ఆ కులాంతర వివాహం నచ్చక నిన్న అన్నవరం టెంపుల్ దగ్గరికి వెళ్ళి ప్రేమ వివాహం చేసుకుని రాత్రి ఇంటికి వచ్చేటికి 11:30 అవుతుంది. ఆ టైంకి ఇంటికి వచ్చిన విషయాన్ని తెలుసుకొని అమ్మాయి యొక్క అన్నయ్య అమ్మాయి యొక్క తమ్ముడు ఆ ఇంటికి వెళ్ళి ఇలా కులాంతర వివాహం చేసుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పేసి అతను బయటకు రప్పించి రాళ్ళతో తల మీద కొట్టగా బలమైన రక్తగాయంతో అక్కడ ఆన్ ద స్పాట్ రోడ్డు మీద చనిపోవడం జరిగింది. దాని మీద ఆయన యొక్క తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నాడు. దర్యాప్తులో ఉన్నది తదుపరి వివరాలు. మాకు అమ్మాయిలు ఒక అమ్మాయిలు ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. అబ్బాయి సంజయ్ అనే అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకొని నిన్న అన్నవరంలోని ఇంటికి వచ్చారండి. ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నయ్య వచ్చి కానిచ్చుకొని పొర బద్దలు తీసి చనిపోతారండి. మేము వచ్చేటప్పటికి ట్యాంకర్ కూడా ఎక్కడికి పార్టీ. అసలు మీ అబ్బాయి బయటకు ఎలా వచ్చాడండి? వాళ్ళు పిలిచారా మీ అబ్బాయిని? ఎలా వచ్చాడు బయటకు? అసలు ఇంట్లో ఉన్నవాడు? ఇంట్లో లేడండి, కాలం వేసింది. ఎక్కడికి వచ్చాడేమో. రాత్రి 11:30. ఎంతమంది వచ్చారండి? ఇక్కడ ఇద్దరు వచ్చారు. పెళ్లి సుమారుగా ఈ టైంకి ఎప్పుడు జరిగిందండి పెళ్ళి? పెళ్లి బాగా అలా కాదు, మీరు నిన్న మాకు తెలియదు కదా. ఎవరు అని కదా అన్నవరంలో పెళ్లి చేసుకుని వచ్చారంటున్నారు కదా, ఎప్పుడు చేసుకున్నారని? మాకు 3 గంటల సేపు మా చిన్న అమ్మాయికి హోటల్లోకి వచ్చారండి. అడ్డుకునే ప్రయత్నం చేయలేదండి? కొడుతుంటే కట్టుకుంటే ప్రయత్నం ఎవరు చేస్తారని నేను లేదు అక్కడ ఎవరో లేరా? అందరూ పడుకున్నాక వచ్చారండి అర్ధరాత్రి సమయంలో. అర్ధరాత్రి సమయంలో.